నా పేరు వట్టిపల్లి శ్రీనివాస్. మాది బాదర్పేట విలేజ్, ఆలేరు మండలం, యాదాద్రి భువనగిరి డిస్టిక్, ఆలేరు కాన్స్టిట్యున్సీ. నేను ప్రజెంట్ గ్రామశాఖ అధ్యక్షుని, మాజీ ఉప సర్పంచ్. మా ఎమ్మెల్యే గారు బీర్లా ఎలియ గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మేము చాలా కష్టపడ్డాం. మా ఎమ్మెల్యే గారికి భారీ మెజార్టీ రావడానికి నా వంతు కృషి చేసి, ఎంపీ ఎలక్షన్లో చాలా వరకు కష్టపడడం. ఎవరైతే మా ఓటర్స్ ఉన్నారో వాళ్ళకు మేము రాబోయే కాలంలో మంచి పనులు చేసి మీకు అండగా నిలబడతామని చెప్పి ఓట్లు వేయించడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గొంగిడిస్తం ఓడిపోవడానికి కారణం ఆమె ఎంబడి ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు విని ప్రజలకు పోక, ఆమె ఎవరైతే ఎంబడి ఉంటారో వాళ్ళు ఏది చెప్తే అదే తప్ప ప్రజలకు వచ్చి ఏం జరుగుతుందని గ్రహించక, ఆమె ఓన్లీ పేరుకే హామీలు ఇస్తుంది తప్ప ఇలాంటి హామీలు నెరవేరలేదు. కాబట్టి ఆమె ఓడిపోవడానికి కారణం. మేము ఫస్ట్ టీఆర్ఎస్లో ఉండే, ఆ టీఆర్ఎస్ పనులు నచ్చక మేము కాంగ్రెస్లోకి వచ్చినాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో పేదలకు పనిచేస్తుందని గ్రహించి కంపల్సరీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఏదైనా పేదలకు మేము సాయం చేయగలుగుతామని ఉప సర్పంచ్ ఉన్నప్పుడు నేను కాంగ్రెస్లోకి రావడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే పేదలకు అంత ఏదైనా పనులు ఉంటే చేయించడం, బీర్లా గారి సహకారంతో ఏమైనా పనులు చేస్తామని తప్పకుండా ఈ గ్రామ పంచాయతీకి, మాది మున్సిపల్ కాబట్టి ఏదైనా పనులు చేస్తాం. మరి బాదర్పేట గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే నేను ఉపసర్పంచ్. ఇప్పుడు మున్సిపల్ కాబట్టి ఇప్పుడు గ్రామశాఖ అధ్యక్షుడిగా ఉన్నా. మున్సిపల్ అవడం వల్ల మేము చాలా నష్టపోయినాము. కొందరి రాజకీయ నాయకుల స్వార్థంతో మా విలేజ్ వెనుకబడిపోయింది. మాది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 2 సార్లు ఉత్తమ గ్రామ పంచాయతీ ఎన్నుకోబడింది. ఇప్పుడే మున్సిపల్ ఉండడం వల్ల మా దగ్గర చాలా మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. కరువు పని చేసుకుంటే ఎంతో రెక్కాడితే డొక్కా పరిస్థితి ఉంది. ఎవరికి భూమి ఆర్థికంగా ఎవరు లేరు. 1-2 ఎకరాల పేదలే ఉన్నారు మా దగ్గర. వాళ్ళు రోజు కరువు పని పోతే మాత్రమే వాళ్ళకు జీవనం సాగుతుండేది. అలాంటిది మాది మున్సిపాల్లో కలపడం వల్ల ట్యాక్సీలు కట్టలేక వాళ్ళు పనులు ఏం లేక ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాది 6వ వార్డు, మాది ఎస్టీ కాబట్టి మేము చాలా వెనకబడిపోయినాం. ఆలేరులోకి మున్సిపల్ కలపడం వల్లనే మేము చాలా వెనకబడిపోయాం. మాది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇంత డెవలప్మెంట్ అనేది కాదు. మున్సిపల్ అయినాక మాకు ఎలాంటి ఒక పని కూడా ఇంతవరకు రాలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక డ్రైనేజీ 1,50 లక్షలు పెట్టి డ్రైనేజీ పనులు మొదలుపెట్టారు, కానీ అది ఒక 10% కూడా కాలేదు. అది నిరుపయోగంగానే 1,50 లక్షలు పోయినాయి. దానికి ఫండ్స్ కూడా రిలీజ్ కాలేదు. అది ఎక్కడ వేసినా కూడా అక్కడనే ఉంది. మాకు అది ఒక పని తప్ప ఎలాంటి పని ఇంతవరకు ₹1 కూడా మా వార్డుకు ఇంతవరకు రాలేదు. 2019లో అప్పుడు మాది మున్సిపాలిటీ అయింది. 12 వార్డులుగా విభజించారు. దాంట్లో మాది 6వ వార్డు. తప్పకుండా మేము అవకాశం, మాది ఇప్పుడు ఎస్టీ కాబట్టి రానున్న రోజుల్లో బీసీ అయితే మాత్రం కంపల్సరీగా కౌన్సిలర్గా పోటీ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే మేము ముందు నుంచి పేదలకు సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మా వంతు సహాయంగా ఏదైనా పేదలకు ఆపద ఉంటే నేను తప్పకుండా ముందుండి దాంట్లో సేవ చేయడానికి ముందున్నా. అది మీరు ఎవరైనా ప్రజలైనా చెప్తారు కాబట్టి మేము ఇప్పుడు బీర్లా ఎలియ గారు మాకు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆయన సహకారంతో ఇంకా పనులు చేయడానికి మాకు అవకాశం ఉంది. ఆయన ఆ సహకారంతో మేము ఇంకా పనులు చేయడానికి మాకు చాలా అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మాకు కంపల్సరీ ఏదైనా అవకాశం వస్తే మాత్రం ఏ పదవి ఉన్నా పేదలకు పనిచేసి పెట్టడానికి రెడీగా ఉన్నాం. తప్పకుండా చైర్మన్ పదవి వచ్చినా మేము వెనకాడేది ఏం లేదు. ఇంకా చైర్మన్ పదవి వస్తే మాకు అవకాశం వస్తే మాత్రం మేము ఆలేరు మున్సిపాలిటీని చక్కదిద్దడానికి నా వంతు ప్రయత్నం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. తప్పకుండా, ఎందుకంటే మా గ్రామ ప్రజలకు తెలుసు నేను వట్టిపల్లి శ్రీనివాస్ అంటే ఏదైనా ఆపద వస్తే ముందుండి పనిచేస్తాడని మా గ్రామ ప్రజలకు మొత్తం తెలుసు. ఆలేరులో కూడా మాకు ఎంతో మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే పెరుగుతున్నాం కాబట్టి మేము ఆలేరులో కూడా అందరికి గుర్తించబడిన వ్యక్తిని కాబట్టి నన్ను గుర్తిస్తారు మా సేవలు. ఎందుకంటే మాది ఆలేరుకు కూతగట్టు దూరంలో ఉంది కాబట్టి మేము సేవ చేస్తామని ఆలేరు ప్రజలకు కూడా తెలుసు. తప్పకుండా మున్సిపల్ చైర్మన్ చేయడానికైనా మేము రెడీగా ఉన్నాం. లేదు, మేము ఫస్ట్ టీఆర్ఎస్లో ఉండే, కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎలాంటి పనులు జరగలేవని మనం బీర్లా కంపల్సరీ గెలుస్తామని ఆయనతో ఉండి ముందు నుంచి ఆయనతో ఉండి పేదలకు ఏదైనా పని చేయాలని ఆయన గెలిపించుకొని తప్పకుండా ఆయన వల్లనే నిజవర్గం బాగుపడుతుందన్న తోటి మేము ఒక బీసీ వ్యక్తిని గెలిపించుకోవడం జరిగింది. తప్పకుండా ఆయన మాకు పనిచేస్తున్న నమ్మకం ఉంది. ప్రజలకు తప్పకుండా ఆయనతో సహకారంతో మా విలేజ్ని ఇప్పటికైనా కొంచెమైనా మేము తీర్చిదిద్దుకోగలుగుతాం. 6 గ్యారెంటీల్లో మొదటిది బస్సులో లేడీస్కు బస్సు ఫ్రీ ఉందని. దాంట్లో వాళ్ళకి చాలా హైదరాబాద్ పోయి రావడానికి 200, 400 రూపాయలు అవుతుంది. ఒక పేదవారు లేడీస్ హైదరాబాద్ పోయి రావాలంటే
చాలా ఇప్పుడు స్కీమ్ వల్ల చాలా సంతోషపడుతారు. ఎవరో కొందరు గిట్టని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు కావాలని ఇట్లా బస్సులలో కొట్లాడుకుంటున్నారు అని ఏదో ఫోటోలు వీడియోలు చేసి చేస్తున్నారు తప్ప ఎవరు నిజంగా బస్సుకు పోయి వచ్చేటోళ్ళు మాత్రం ఎవరు మాకు ఇట్లా అవుతుందని మాత్రం ఇబ్బంది పడుతున్నామని ఎవరు అనరు. కావాల్సి బదనాం గవర్నమెంట్ని బదనాం చేసే వాళ్ళు మాత్రమే అలాంటివి చెప్తుంటారు. లేదు, అన్ని బస్సులు అంతటా తిరుగుతున్నాయి. ఎక్కడ బస్సులతో ఇబ్బంది ఏం లేదు. కొందరు కావాల్సుకొని చెప్తారు తప్ప అలాంటి ఏం లేదు. ప్రతి విల్లలో మాకు ఆలయం నుంచి అమ్మనబోల వరకు 2-3 బస్సులు తిరుగుతూ ఉంటాయి. మాకు ప్రధానంగా మా మున్సిపాల్లో డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది. అండర్ డ్రైనేజ్ పనులు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మొదలుపెట్టారు. ఇంతవరకు అవి ఓపెన్ చేసి తప్ప ఇంతవరకు వీటిని ఎక్కడ ఏం పనులు చేయలేదు. ఆలేరు పోతే కంపు కొడుతుంది తప్ప ఏం లేదు. మొన్ననే బీర్లయ్య గారు దాన్ని పరిశీలించి తప్పకుండా రానున్న రోజుల్లో ఇవి దానికి నిధులు కేటాయించాలని మొన్ననే చూసి ఎంక్వైరీ చేయడం జరిగింది. తప్పకుండా హైదరాబాద్నే కాదు, మా పల్లెల్లో కూడా వస్తే చాలా బాగుంటుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న లీడర్లు అంతా అన్నీ కానీ ఆక్రమించుకున్నారు. వారిని ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్లు వెంచర్లు అని చేసిర్రు. దానికి తప్పకుండా మన పల్లెలకు వస్తే ముందు మేమే కంప్లైంట్ చేసి తప్పకుండా వాటిని తొలగించి ప్రజలకు న్యాయం చేయగలుగుతామని నమ్మకం ఉంది మాకు. కంపల్సరీ మాకు మున్సిపాలిటీ అవకాశం వస్తే మాత్రం హైదరాబాద్ కంప్లైంట్ చేసి ఎక్కడైతే కబ్జాలు ఉన్నాయో వాటిని గుర్తించి కంపల్సరీ తీసేదాకా మేము ముందుండి కొట్లాడతామని చెప్తాను. మహిళలకు తప్పకుండా మా షీ టీమ్స్ ఇట్లా అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మహిళలు ఎవరైనా ఏదైనా అన్నా కానీ ఇప్పుడు పోలీసు వారు చాలా పగడ్బందీగా కేసులు పెడుతున్నారు. మహిళలకు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కడ కానీ ఏమైనా చిన్న సంఘటన జరిగినా వదిలిపెట్టేది ప్రసక్తి ఎక్కడ లేదు. అన్ని పోలీసు వారికి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు. ఎక్కడ మహిళలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా షీ టీమ్స్ చాలా ఉన్నాయి. 100 ఒక ఫోన్ కొడితే 5 నిమిషాల్లో వాళ్ళు వచ్చేస్తున్నారు. కాబట్టి మా మహిళల పట్ల ఎవరైనా ఏమైనా అన్నా కానీ పోలీసు వారు చాలా కఠినంగా కేసులు పెట్టి అది చేస్తున్నారు. రాష్ట్ర మీద చేసిన మాకు ఎమ్మెల్యే గారు బీర్లయ్య గారు రాష్ట్ర బడ్జెట్లో మా ఆలేరు నిజామాబాద్కి ఇంత డబ్బులు తెచ్చి మా ఆలేరు నిజామాబాద్ గారిని సస్యాల మొన్ననే గోదావరి నీళ్ళు తెచ్చి మాకు ఆలేరు ఇంతవరకు 10 సంవత్సరాల్లో మాకు నీళ్ళు రాలేదు. మొన్న తపాష్పల్లి నుంచి గంధమల్ల నుంచి మాకు నీళ్లు రిలీజ్ చేసి మా ఆలేరును సస్యశ్యామలం చేయడానికి బీర్లయ్య గారు చాలా కష్టపడి ఆలేరుకు నీళ్ళు తెప్పించిండు. ఇప్పుడు మోత్కూరు వరకు ఆ నీళ్ళు అందినాయి. ఆలేరు బీర్లయ్య సారథ్యంలో సస్యశ్యామలం ఈ 5 సంవత్సరాల్లో సస్యశ్యామలం అవుతుంది. ఆయన రానున్న రోజుల్లో మంత్రి పదవి రావాలని కూడా మేము ఆశిస్తున్నాం. బీర్లయ్య గారు మొన్న చాలా అన్ని స్కూళ్ళల్లో చూసి ఎంక్వైరీ చేసి మన స్కూల్ ఓపెనింగ్ కాగానే అన్ని స్కూళ్ళు ఎంక్వైరీ చేసి ఎక్కడ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని స్కూళ్ళకు నిధులు వెచ్చిచ్చిండు. మున్సిపాలిటీలో కూడా కొన్ని డబ్బులు మొన్న అరేంజ్ చేసిండు. మన మున్సిపల్ వాటర్ ట్యాంకులు మన డిగ్రీ కాలేజీలో వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ చేయడం జరిగింది. మంచి పనులు చేయడానికి బీర్లయ్య గారు ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా వారికి ఎంతో సహకారం చేసి పనులు నడిపిస్తున్నాడు ఇప్పటివరకు. వైద్యం కూడా హాస్పిటల్లో మొన్న 2 సార్లు ఎంక్వైరీ చేసిండు. కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేయించిండు. మా దగ్గర ఉన్న ఆలేరులో గవర్నమెంట్ హాస్పిటల్లో మొన్న ఎంక్వైరీకి వచ్చిన చాలా పగడ్బందీగా నడుస్తుంది. గర్భిణీ స్త్రీలకు కూడా డెలివరీ నార్మల్ చేయడానికి మొన్న చేయాలని కంపల్సరీ ఇక్కడ నీట్గా ఉండాలి హాస్పిటల్ అని ఇన్స్పెక్షన్ చేసి చాలా నీట్గా ఉంది హాస్పిటల్. పేదవారు అంతా ఇప్పుడు సీజన్ ఇది వ్యాధుల సీజన్ కాబట్టి చాలా నీట్గా ఉంది. ఎలాంటి మందుల కొరత లేదు. చాలా వైద్యపరంగా ఆలేరు హాస్పిటల్ చాలా నీట్గా ఉంది. యువత డ్రగ్స్కు అలవాటు పడకుండా మంచి మార్గంలో ఉండి ఏదో ఒక్కరిని ఆన్సోపది ఇన్సోపది వాటి డ్రగ్స్కి అలవాటు పడకుండా మంచి పనులు ఆ డ్రగ్స్ దూరంగా ఉండి యువత మంచి పనులకు సాయం చేయాలి. ఇప్పుడు రానున్నది దసరా సీజన్ కాబట్టి బతుకమ్మ సంబరాలు ఉన్నాయి. వాటిని మంచిగా జరుపుకొని పండుగ మంచిగా జరుపుకోవాలి. డ్రగ్స్కి దూరంగా ఉండాలి. మద్యానికి దూరంగా ఉండి ఎలాంటి అవాంఛ సంఘటనలు జరగకుండా చూడాలని యువతకు చెప్తుంది. రానున్న కాలంలో మన సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు రాబోతున్నాయి. మున్సిపల్ ఎలక్షన్లు అవన్నీ వస్తున్నాయి కాబట్టి యువతకు ఒకటే, మీ ఊరిలో ఎక్కడన్నా
మద్యం షాపులు బెల్ట్ షాపులు ఉంటే మాత్రం వారిని పెట్టకుండా చేయాలి. ఎలక్షన్లో మాత్రం డబ్బులు మద్యం విచ్చలవిడిగా పంచకుండా కంట్రోల్ చేసి ఎవరైతే మంచి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళను గుర్తించి వాళ్ళకి మాత్రమే గెలిపించి డబ్బులకు మద్యానికి ఆశపడి వాళ్ళు చెప్పిన మాటలు విని మోసపోకండి. ఎవరైతే మంచి ప్రజలకు న్యాయం చేస్తారని మీకు నమ్మకం అనిపించిన వాళ్ళకి సపోర్ట్ చేసి యువత సపోర్ట్ చేసి మీ ఊరిని కాపాడుకోవాలని, అలాగే మండలాల్లో అన్ని మండల నియోజకవర్గ ప్రజలకు కూడా అదే చెప్తున్నా. మా బెల్ట్ షాపులు ప్రోత్సహించకండి. మంచి పనులు చేసే వాళ్ళకు రాబోయే రోజులలో గుర్తించి అవకాశం ఇవ్వండి.